If your God is dead, come and try mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel Titus India and press the bell icon. Your life will never be the same again in Jesus' name. Amen. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఈరోజు ఒక ప్రత్యేక దినంగా దేవదాసులను మన మధ్యకు తీసుకొని వచ్చి ఈ కూటాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనము అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పవిత్రుడా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. అయా, ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఈ స్థలంలో పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను యేసు అధికార నామంలో స్థలంలో నుంచి వెళ్ళగొట్టుచున్నాం. దేవా పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యకు దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా తండ్రి, తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి దేవా మీకు స్తోత్రం, స్తోత్రం. ఇంకా రావాల్సిన బిడ్డల్ని త్వరపెట్టి తీసుకొని రండి ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఈ స్థలంలో తండ్రి మీరు గొప్ప అద్భుత కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. దూర ప్రాంతం నుంచి అయ్యా తండ్రి మన మధ్యకు తీసుకొచ్చిన దైవదాసుల్ని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈ సాయంకాల సమయంలో నింపి ఒక ప్రత్యేక రీతిగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్ముడా నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామం మహింపరుస్తున్నాం తండ్రి. ప్రభువా నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరు అద్భుత కార్యాలు ఈ స్థలంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉంటాను అని మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీరు మా మధ్యకు వచ్చి ఈ రోజు నాయన నీ కార్యాన్ని జరిగించండి ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ కూటానికి మీరే మొదటి నుంచి ఆఖరి వరకు తోడుగా ఉండి సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మన మధ్యకి మరి దూర ప్రాంతం నుంచి, మధురై ప్రాంతం నుంచి మన అయ్యగారిని మా మధ్యకి తీసుకొచ్చిన మొట్టమొదటిగా ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు సార్. అలాగే దేవుడు ఈరోజు మనకు ఒక ప్రత్యేక రీతిగా మరి దేవుడు వర్తమానాన్ని ఇస్తాడు. కాబట్టి మనమందరం మన హృదయాలతో సిద్ధపాటు కలిగి మనం ఉందాము. అందరికి వచ్చిన పాట మరి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదేమనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదేమో. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదేమో. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ
ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొక పాట అందరికి వచ్చిన పాట. నీవు చేసిన మేళ్లను నువ్వు చూపిన కృపలను వందనం యేసయ్యా వందనం యేసయ్యా అనే పాట పాడి దేవుని మహింపడదాం. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు గురించి చప్పట్లు కొడుతూ సంతోషంగా పడదాం. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమై కార్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనై నన్ను నన్నెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమై కార్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ స్వరమెత్తి వందనం యేసయ్యా, వందనం కృప కొరకు వందనాలు యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడైన నన్ను గుర్తు చేసుకోండి, నా జీవితంలో కార్యాలు జరిగిస్తున్నావే. పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. నీ ప్రేమకు వందనాలు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. నీకు వందనమయ్యా ఈ రాత్రి కాల సమయం. లేచి నిలబడి యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమై కార్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరచావు. మన బలహీనతలో ఆయన బలం దిగి వస్తూ మహిమై కార్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీకే మహిమ కలుగును గాక. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ ఇంకా బిగ్గరగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన
కృపలకు ఉన్న చోట్ల మనం లేచి నిలబడి చేసిన ఉన్న స్థానంలో నిలబడి యేసుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. ఆయన గొప్పవాడు, మంచివాడు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరి ఇంట స్వరమెత్తి రాత్రి యేసయ్యా నీ సన్నిధి మా మధ్యలో దిగి వచ్చినందుకు వందనాలు. ప్రతి సాధనాలు, ప్రతి విధమైన అంతగారు శక్తిలో యేసు నామములో ఈ శక్తికి ముందుగా నిలవబడచాలదయ్యా. ఇప్పుడే నీ అగ్ని విడుదల చేస్తున్నాము. ప్రతి విడుదల మీద నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా ఇప్పుడే నీ కృప కుమరించండి, నీ అభిషేకం కుమరించండి. కృపలకు వందనం యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టి ఆయన స్తుతిస్తాము. స్తుతిన పైన ఆశీనుడు దేవుడు. పిలిచినప్పుడు ఆయన దిగి వచ్చే దేవుడుగా ఉన్నారు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ రెండు చెయ్యి పైకెత్తి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ రాత్రి ఎందుకు ఆయనకు వందనం చెప్తున్నామంటే ఆయన చేసిన మేలులు ఎన్నో ఎన్నో మన జీవితంలో ఊహించలేని కార్యాలు ఆయన మన జీవితంలో చేసినారు. మనము గొప్పవాడు కాబట్టి కాదు, మనం ఏదో మన మంచితనం బట్టి కాదు. ఆయన మంచివాడు, ఆయన మంచి దేవుడు. అందుకే ఆయన మేలులతో మనల్ని నింపి ఇంతవరకు మనల్ని బతికించి కాపాడుతున్నారు. రెండు చేయి పైకెత్తి వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. దావీదు భక్తుడు ఇలాగా రాసిస్తున్నారు, నీవు చేసిన మేలు కొరకు మేము ఏం చేస్తాం యేసయ్యా? నా దగ్గర ఇయ్యడానికి ఏమీ లేదు, ఆ ఇచ్చిన తీర్చడానికి వీలు కాదు. నన్నయ్యే యేసయ్యని సమర్పణం చేసుకుని నీ సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. నా రచించిన ఈ పాత్రం తీసుకొని నీకు స్తుతులు అర్పిస్తున్నాం చేస్తున్నారు. ఈ రాత్రి అందరూ స్వరమెత్తి యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. మా ఎడల చూపించిన మంచి కృప కొరకు వందనాలు. మమ్మల్ని ఇంతవరకు యేసయ్యాని కాపాడి వచ్చినావే నీకు వందనాలు. నీ దయ కుమరించినావే. ఏ పాటి వాడయ్యా మేము, మమ్మల్ని గుర్తు చేసుకుని నీ దయ మా మీద కుమరించినావే నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడి యేసయ్యా. అందరు స్వరమెత్తి చెప్తాం, యేసయ్యా నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడు దేవుడయ్యా. నువ్వు మాట్లాడలేదంట మేము బతకలేదయ్యా. నువ్వు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసయ్యతో మాట్లాడతాము. అయ్యా నువ్వు మాట్లాడు దేవుడయ్యా. మాతో మాట్లాడండి, మా ఫ్యామిలీతో, మా జీవితంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఈ ప్రవచనం మాటలతో నీవు మాట్లాడి ప్రతి విధమైన ఘనత మహిమ నీవే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు బిడ్డలందరూ కలిసి చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఉన్న చోట్ల కూర్చుంటాము. ఈ సమయాన్ని మన దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, అభిషక్తులు దేవుని చేత
అభిషేకించబడినటువంటి దైవ దాసులు మన మధ్యకి ఈరోజు రావడం మనకెంతో ఆశీర్వాదము, మనకెంతో క్షేమము. కాబట్టి ఈ సమయంలో మరి దైవదాసులు గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పక్కన ఉన్న వాళ్ళకి చెయ్యి చెప్పండి, సంతోషంగా ఉన్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. నాకు ఆత్మీయగా తండ్రిగా, అన్నగారుగా, మా సేవల తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి వచ్చిన పాస్టర్ రైట్ రెవరెండ్ కుర్బాన్ గారు మన జీవితంలో ఈ రాత్రి మనతో మాట్లాడడానికి మన మధ్యలో ఉండడం చాలా ఇష్టం. హల్లెలూయా. ఎంతమందికి చాలా సంతోషము. చప్పట్లు కొట్టి దేవుని నామ మహిమపరుస్తాము. హల్లెలూయా. దేవు సేవకుడు ఈజీగా ఎక్కడికి పిలిస్తే వచ్చేవాడే కాదు. హల్లెలూయా. ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆయనకు ఆరోగ్యం కూడా 2-3 రోజు బాగలేదు. అయినా కూడా పిలిచినప్పుడు వెంటనే మన ఆహ్వానాలు పొందుకొని వెంటనే వస్తామన్న ఈరోజు మన మధ్యలో రావడం జరిగింది. ఉదయకాలము మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. అందరూ ఇంకొకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం పాస్టర్ కుర్బాన్ సింగ్. ஆண்டவராய் இயேசுவின் நாமத்திலே உங்களை வாழ்த்துகிறேன். యేసయ్య నామంలో మీ ప్రతి ఒక్కరూ మేము వందనం చేస్తున్నాము. உங்களை எல்லாம் பார்ப்பதிலே ரொம்ப சந்தோஷம் அடைகிறோம். ఈ రాత్రి మిమ్మల్ని చూసడం చాలా సంతోషం. நான் தமிழ்நாட்டிலே மதுரை பட்டணத்திலிருந்து வந்திருக்கிறேன். మధురై నుంచి పాస్టర్ గారు వచ్చినారు. இவ்விதமாக இந்த இடத்திலும் நீங்கள் கர்த்தரை கூடி ஆராதிக்கும் பொழுது இந்த இடத்துல இயேசு இருக்கிறார். మనమందరం ఇక్కడ ఆరాధిస్తున్నాము. ఇక్కడ మన దేవుడు యేసయ్య ఉన్నారు. హల్లెలూయా. ஹல்லேலூயா. இந்த நேரத்திலும் இங்கே இருக்கிற அருமையான ஊழியர்கள் எல்லாரையும் இயேசுவின் நாமத்திலே வாழ்த்துக்கிறேன். ఇక్కడ ఉన్న ప్రతి సేవకుల వరకు దేవునికి వందనాలు చెప్తున్నాము. இந்த நாளிலும் வேதத்திலிருந்து ஒரு சில காரியங்களை மாத்திரம் உங்களோட பேசி உங்களுக்கு ஜெபிக்க ఈ விரும்புகிறேன். రాత్రి కొన్ని మాటలు దేవుని పరిశుద్ధమైన గ్రంథం నుంచి కొన్ని మాటలు మీతో మాట్లాడబోతున్నాము. తర్వాత మీ కొరకు ప్రేయర్ చేయబోతున్నాము. எத்தனை பேர் ஆண்டவர் என்னோடு பேசுவார் என்று எதிர்பார்க்கிறீங்க? ఎంతమంది మీరు సిద్ధంగా ఉన్నారు, నమ్ముతున్నారు దేవుడు నాతో మాట్లాడబోతున్నారు? ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவராய் இயேசு இந்த உலகத்திலே அவர் ஊழியம் செய்த நாட்களிலே యేసయ్య ఈ లోకంలో ఈ పృథివీలో వచ్చి సేవ చేసినప్పుడు அவர் முதலாவது ஒரு அற்புதத்தை அவர் செய்தார். ఫస్ట్ మొదటిగా ఆయన ఒక అద్భుతం చేసినారు. அந்த முதல் அற்புதம் என்னவென்றால் ఆ మొదటి అద్భుతాలు ఏమంటే அது ஒரு வீட்டில் இருக்கிற ஒரு திருமண வீட்டிலே நடந்த ஒரு அற்புதம். ఒక పెళ్లి సందర్భంగా పెళ్లి ఇంట్లో దేవుడు అద్భుతం జరగడం మనకు అందరికీ తెలుసు. அது அந்த அற்புதத்தை நீங்கள் உற்று கவனித்து பார்க்கும் பொழுது ஒரு குறைவு அங்கே ஏற்பட்டிருந்ததை பார்க்கிறோம். అక్కడ మనము చదివినప్పుడు యోహాను స్వార్థలో ఒక కార్యం మనకు అర్థమవుతుంది. అక్కడ కొదవ అక్కడ ప్రారంభమైంది. வாழ்க்கையிலே நம்முடைய வாழ்க்கையிலே பலவிதமான தேவைகள் இருக்கலாம், பலவிதமான காரியங்கள் இருக்கலாம். ஆனால் ஒரு வீட்டிலே ஒரு குறைவு என்று வரும் பொழுது அதிலே நம்ம சந்தோஷத்தையும் சமாதானத்தையும் இழந்து விடுகிறோம். మన జీవితంలో చాలా రకరకమైన పోరాటాలు, రకరకమైన కార్యాలు ఉన్నప్పటికీ మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, పారివారిక జీవితంలో కొరత వచ్చినప్పుడు మన జీవితంలో సంతోష సమాధానం కోల్పోతున్నాము. இந்த திருமண வீட்டிலே திராட்சரசம் குறைவுபட்டிருந்தது. ఇక్కడ ఈ పెళ్లి ఇంట్లో ఏమి తక్కువ అయిందంటే, కొరత వచ్చిందంటే ద్రాక్ష రసము తక్కువ అయింది. இப்படிப்பட்ட ஒரு சூழ்நிலை, இந்த குறைவுகள் அந்த வீட்டுக்குள்ள இருக்கும் என்றால் அநேகர் அதிருப்தி அடைவார்கள். ఇలాంటి కొరత ఆ ఇంట్లో ఉన్నప్పటికీ ఏమైతుందంటే ప్రతి ఒక్కరికి అవమానం కలుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ కొరత బట్టి చాలా దుఃఖిస్తారు. இன்னைக்கு நம்முடைய வாழ்க்கையில கூட பலவிதமான குறைவுகள் வரும் பொழுது அதை எப்படி அதில் அநேகர் என்ன நினைப்பார்கள் என்று நமக்கு ஒரு கவலை உண்டாகும். చాలా సార్లు మన జీవితంలో కొరత వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాము, వేరే వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో. இயேசு இந்த வீட்டிலே என்ன செய்தார் என்பதை தான் நீங்க பார்க்க போகிறோம். ఈ రోజు మనం చూడబోతున్నాము ఈ పెళ్లి ఇంట్లో యేసయ్య ఏం చేసినారు. இந்த வீட்டிலே குறைவு ஏற்பட்ட பொழுது
இதை நிவர்த்தி செய்ய என்ன செய்தார் என்பதை பார்க்க போகிறோம். ఇక్కడ యేసయ్య ఇక్కడ కొరత వచ్చినప్పుడు ఆయన ఆ కొరత తీర్చడానికి ఆయన ఏం చేసినాని ఈ రాత్రి మనం చూడబోతున్నాము. இன்னைக்கு அநேகருடைய வாழ்க்கையில் சமாதானம் குறைவுகள் ஏற்படுகிறது. ఈ రోజు చాలా ఇంట్లో చాలా పరివారికి జీవితంలో కొరత అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. சிலருடைய வாழ்க்கையிலே பொருளாதார குறைவுகள் ஏற்படுகிறது. కొంతమంది జీవితంలో సమాధానం లేకుండా ఆర్థిక పరంగా పోరాటాలు జరుగుతా ఉన్నాయి. ஆனால் இன்றைக்கு நமக்கு ஒரு அற்புதம் நடக்க வேண்டும். ఈ రోజు దేవుడు మనకు అద్భుతం చేయాలా. அந்த அற்புதம் எப்படி நடக்க போகிறது ఆ అద్భుతం ఎలాగ జరగబోతుందంటే உங்களுடைய முன்பு நீங்கள் வாழ்ந்த வாழ்க்கையை விட இனிமேல் வாழ போகிற வாழ்க்கை அங்கே சொல்லப்பட்டிருக்கிறது அது மிகவும் அது இனிமையாக இருக்கும். అద్భుతం ఏమంటే ముందుగా మీ జీవితంలో ఎలాగా ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించి విడుదల చేయబోతున్న అదే అద్భుతాలు. హల్లెలూయా. நம்முடைய வாழ்க்கையிலே வர சில ருசி குறைந்த அனுபவங்கள் ஏற்படலாம். చాలా సార్లు మన జీవితంలో రాను మన జీవితంలో కొరత ఒక కార్యము మన జీవితం సంతోషం ప్రతి కార్యంలో కోల్పోతా ఉంటాము. குடும்பத்திலே கணவன் மனைவிக்குள்ள உள்ள ஐக்கியம் அது குறைந்து போகலாம். చాలా సార్లు కొరత ఎక్కడ వచ్చిందంటే భార్యాభర్తల మధ్యలో ఒక కొరత. அநேக ஆசீர்வாதங்கள் குறைந்து போயிருக்கலாம். చాలా సార్లు మన జీవితంలో రావలసిన ఆశీర్వాదాలు అది కొరత అక్కడ జరుగుతా ఉంది, తగ్గుతా ఉంది. ஆனால் ஆண்டவராகிய இயேசு உங்கள் முன்பு நீங்கள் வாழ்ந்த வாழ்க்கையை விட இனிமேல் வாழ போகிற வாழ்க்கை மிகவும் ருசி உள்ளதாக மாற்றவர் வல்லவர். మన దేవుడు ఏం చేయబోతున్నారంటే ముందుగా మీ జీవిత కంటే ఇంకా గొప్పగా మీరు రుచి అయిన ఒక మంచి వ్యక్తిగా దేవుడు దీవించబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. உங்களுடைய வாழ்க்கையில் இருக்கிற குறைவுகளை நீக்குகிற இயேசு. మన దేవుడు ఎవరంటే మీ కొరతల తీర్చే దేవుడుగా ఉన్నారు. உங்க வாழ்வில் இந்த குறைவை நீக்குவதற்கு பலவிதமான காரியங்களை முயற்சி எடுத்திருக்கலாம். మన జీవితంలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు ఈ కొరతలు తీర్చడానికి. யார்ட்டையாவது கடன் வாங்கி இந்த தேவையை சந்திக்கலாமா? ఎవరి దగ్గరైనా అప్పులు తెచ్చుకొని ఈ కొరత ఎట్లయినా సరి చేస్తామని మీరు ప్రయత్నం చేసి ఉండవచ్చు. ஒருவேளை சிலர் மருத்துவரை சந்தித்து என் வியாதியை சரியாக்கி விடலாம் நினைக்கலாம். మీరు ఇలాగవి చేసి ఉండవచ్చు. నాకు వ్యాధి ఉందే ఒక డాక్టర్ దగ్గర పోయి మేము చెక్ చేసుకుని ఎట్లా ఈ కొరత నుంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు. எப்படியாவது என் வாழ்க்கையில உங்க சொந்த முயற்சியிலே உங்கள் குறையை நீக்குவதற்கு முயற்சி எடுத்தாலும் முடியும். మేము సొంతంగా ఎలాగనాని ఈ కొరత నుంచి బయటకు వచ్చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎంత ప్రయాసపడినా అది వ్యర్థంగావే పోతా ఉంది. நீங்கள் எடுக்கிற எல்லா முயற்சிகளும் தோல்வி அடைந்து போயிருக்கலாம். మీరు తీసుకున్న ప్రతి చూడండి మీరు ఏమేం ప్రయత్నం చేస్తున్నా అది నుంచి ఓడిపోతా ఉన్నారు. இப்படிப்பட்ட ஒரு சூழ்நிலை உங்களுக்கு ஒரு அற்புதம் அவசியமா இருக்கு. ఇలాంటి సమయంలో మనకు అద్భుతం కావాలి. హల్లెలూయా. இந்த அற்புதத்தின் மூலமாக தேவன் உங்கள் குறைவை நிறைவாக்க ఈ అద్భుతాల ద్వారా దేవుడు మన జీవితంలో కొరతలంతా తీర్చే దేవుడుగా ఉన్నారు. நீங்கள் நினைக்க வேண்டாம் வாழ்நாள் முழுவதும் நான் இப்படியே தான் இருக்க போய் நினைக்க வேண்டாம். మీరు ఎల్లప్పుడూ ఇలా ఆలోచించవద్దు నా జీవితం అంతా ఇలాగவே జరుగుతుంది కొరతల్ని నా జీవితం కడుపుతాను ఎప్పుడు ఆలోచించవద్దు. உங்க வாழ்க்கையில ஒரு முன்னேற்றத்தை இயேசு தரப்போகிறார். దేవుడు యేసయ్య మీ జీవితంలో మిమ్మల్ని గొప్పగా చేయబోయే సమయం వచ్చింది. உங்களுடைய வாழ்க்கையில ஒரு பெரிய திருப்புமுனையை ஆண்டவர் ஏற்படுத்த வல்லவராய் మీ இருக்கிறார். జీవితంలో గొప్ప మార్పు దేవుడు తీసుకుని వచ్చడానికి ఆయన గొప్ప దేవుడుగా ఉన్నారు. வேதம் சொல்லுகிறது ஒருவன் கிறிஸ்துவுக்குள் இருந்தால் அவன் புது சிருஷ்டியா இருக்கிறான். దేవుని పరిశుద్ధ గ్రంథం ఇలాగా సెలవిస్తా ఉంది. ఒకరు యేసయ్యలో ఉంటే నూతన సృష్టిగా ఉన్నారు. பழையவைகள் எல்லாம் ஒளிந்து போனதுன்னு சொல்லப்பட்டிருக்கு. గతించబడతాయి. உங்களுடைய பழைய பாவங்கள், పాత పాపములు, பழைய சாபங்கள், పాత శాపములు, பழைய வியாதிகள், పాత వ్యాధులు, பழைய பிரச்சனைகள், పాత ప్రాబ్లమ్స్ எல்லாவற்றிலிருந்தும் இயேசு விடுதலை கொடுத்து ప్రతి కార్యం నుంచి యేసయ్య మీకు విడుదల ఇచ్చడానికి ఆయన గొప్ప దేవుడుగా ఉన్నారు. உங்களுடைய வாழ்க்கையை ருசி உள்ளதாக மாற்ற வல்லவராய் ఆయన இருக்கிறார். మిమ్మల్ని బాగా మీరు టేస్ట్ అయిన జీవితం కలిగి చేసడానికి ఆయన గొప్ప దేవుడుగా ఉన్నారు. உங்களுடைய வாழ்க்கையில இந்த அற்புதம் நடக்க வேண்டும் நீங்கள் எதிர்பார்க்க வேண்டும். ఇలాంటి అద్భుతాలు నా జీవితంలో జరగాల యేసయ్య అని మీరు ఆశ కలిగి ఉండాలా. ஆண்டவராய் இயேசு சொல்லியிருக்கிறார் நீங்கள் கடன் வாங்குவதிலே அநேகருக்கு கடன் கொடுக்கும்படி உங்களை యేసయ్య ஆசீர்வதிப்பேன் చెప్పినారు మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోరు అప్పు ఇచ్చేవారుగా మిమ్మల్ని దీవిస్తారని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ஆமென். ஹல்லேலூயா. உங்களுடைய வாழ்க்கையிலே ஒரு முன்னேற்றம் ஒரு ஆசீர்வாதத்தை நீங்கள் நிச்சயமாக பாருங்கள். మీ జీవితంలో మీరు ఆశ కలిగి ఉండాలి. నా జీవితంలో యేసయ్య అద్భుతాలు చేస్తారని ఆశ కలిగి ఉండాలా.
ஒரு சகோதரன் இவ்விதமாய் சொன்னார், எத்தனை பேர் எனக்கு உதவி செய்தாலும் என் கடன் அடைக்கவே முடியாது. ఒక సహోదరుడు ఇలాగా సెలవించినారంట, నా జీవితంలో ఎంతమంది నాకు సహాయం చేసినా, ఎంతమంది నాకు తోడుగా ఉన్నా నా అప్పులు తీర్చడానికి వీలు కాదని చెప్పినారంట. ஆனால் அவருடைய வாழ்க்கை நடந்த காரியம் என்ன தெரியுமா? ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? அவர் ஆண்டவராய் இயேசுவை ஏற்றுக்கொண்டு ஞானஸ்நானம் எடுத்தார். ఆయన యేసయ్య సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నారంట. அவர் ஒரு பிசினஸ் பண்ணி நிறைய அவருடைய வாழ்க்கையிலே கடன், ஏகப்பட்ட கடன் அவர் வாழ்க்கையில இருந்தது. ఒక బిజినెస్ చేసి చాలా రకరకమైన అప్పులతో పడిపోయినారంట. அந்த பிசினஸ் முழுவதும் அது நஷ்டமடைந்து விட்டது. ఆ బిజినెస్ లో పెద్ద ఓటమి కలిగింది. இப்படிப்பட்ட சூழ்நிலை என்ன செய்ய முடியும்? ఇలాంటి ప్రశ్నలో ఏం చేయాలి, ఏం చెయ్య వీలైతుంది? பிசாசு சொல்லுகிறான், பேசாம நீ செத்து போய் விடு என்று சொல்லுகிறான். సైతాని ఆయనతో వచ్చి మాట్లాడుతున్నారంట, నీ చనిపో, ప్రతి కార్యము క్లియర్ అయిపోతుంది. வாழ்நாள் முழுவதும் இந்த கடன் அடைக்க முடியாது என்று నీ சொல்லுகிறான். జీవిత కాలం అంతా ఈ అప్పుల నుంచి బయటికి వచ్చడానికి వీలు కాదని చెప్పినారంట సైతాను. ஆனால் நடந்த காரியம் என்னவென்றால், జరిగే కార్యం ఏమంటే, அவர் ఆండవరాய் యేసు క్రీస్తుவின் மேல நம்பிக்கை வைத்து சபைக்கு ஒழுங்கா வர ஆரம்பித்தார். ఆయన ఏం చేస్తున్నారంటే యేసయ్య మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి చర్చికి క్రమంగా వచ్చడం ప్రారంభం చేసినారు. அவருடைய வாழ்விலே அவர் சொன்ன சாட்சி என்ன தெரியுமா? ఆయన జీవితంలో ఆయన చెప్పిన ఆ సాక్ష్యం ఏమంటే, அவர் சொன்னார், என் கடன் எப்படி அடைந்தது தெரியவில்லை, எல்லா கடனையும் அடைத்து முடித்து விட்டேன். ఆయన ఇలాగా సెలవించినంటే, నా జీవితంలో ఉన్న అప్పులు ఎలాగ తీర్చబడినాయి నాకు తెలీదు, ఆ నా దేవుడు తీర్చేసినారని చెప్పినారంట. హల్లెలూయా. ஹல்லேலூயா. எப்படி இது நடந்தது? ఎలాగ జరిగింది? ஒரு అద్భుతం அவருக்கு நடந்தது. ఒక అద్భుతం ఆయన జీవితంలో జరిగింది. ஆண்டவர் பல வழிகளை அவருக்கு திறந்தார். ఆయన జీవితంలో యేసయ్య చాలా రకరమైన మార్గాల దేవుడు తెరచినారు. இன்றைக்கு உங்களுடைய வாழ்க்கையை ஆண்டவராய் இயேசு ஒரு அற்புதத்தின் மூலமாய் உங்களை ஆண்டவர் ఉయర్త వల్లవరాய் ఈ இருக்கிறார். రోజు రాత్రి దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం జరిగించి, మీ జీవితంలో దేవుడు హెచ్చించడానికి గొప్ప దేవుడిగా ఉన్నారు. இந்த கானாவூர் கல்யாணத்தில் திராட்சரசம் குறைவுபட்டது. ఈ గానా గలీలీమే దేవుడు చేసి అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఆ ద్రాక్షరసం తక్కువ అయిపోయింది. இந்த திராட்சரசம் குறைவுபட்ட பொழுது அதை சரிப்படுத்துவதற்கு யாரும் முடியாது. ఆ ద్రాక్షరసం తక్కువ అయినప్పుడు ఆ కొరత తీర్చడానికి ఎవరికి వీలు కాదు. இங்க சொல்லப்பட்டிருக்கிறது, பின்னாட்களே அந்த திராட்சரசம் குறைவுபடும் பொழுது ருசி குறைந்ததை கொடுத்திருக்கிறார்கள். ఇక్కడ ముందు రోజుల్లో ఏం జరిగింది అని ఇక్కడ చెప్తా ఉన్నారు, వాళ్ళు తక్కువ టేస్ట్ ఉన్న ద్రాక్షరసం ఇచ్చినారంట. ஆனால் இந்த இப்படி சரி யாருமே உதவி செய்ய முடியாது இந்த இடத்துல ஆண்டவராய் இயேசு அந்த திருமண வீட்டிலே உதவி செய்தார். ఇలాంటి కొరత తీర్చడానికి ఏ మనుషులకు వీలు కాని చోట్ల యేసయ్య అక్కడ కొరతలు తీర్చడానికి అక్కడ వచ్చినారు. హల్లెలూయా. மூன்று காரியங்களை உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். మూడు కార్యాలు ఈ రాత్రి మీతో మాట్లాడబోతున్నాము. உங்கள் வாழ்க்கையிலே அற்புதங்கள் நடக்க வேண்டும். మీ జీవితంలో అద్భుతాలు జరగాల. உங்கள் வாழ்க்கையிலே எத்தனை பேர் அற்புதம் நடக்கணும் எதிர்பார்க்கிறேன்? ఎంతమంది మీరు ఆశిస్తున్నా నా జీవితంలో అద్భుతాలు జరగాల? ஆமென். ஹல்லேலூயா. హల్లెలూయా. இயேசு இந்த கானாவூரிலே முதலாவது அற்புதத்தை செய்தார். యేసయ్య ఈ గానా గలీలీమే దేవుడు మొదటి అద్భుతాలు జరిగించినారు. இந்த அற்புதம் உங்க வாழ்க்கையிலே நடக்க வேண்டும் என்றால், ఈ అద్భుతాలు మీ జీవితంలో జరగాలంటే என்ன செய்ய வேண்டும்? ఏం చెయ్యాలా? ஏதாவது ஒரு போதகர் வந்து தலையில கை வைத்து ஜெபித்தா அற்புதம் நடக்குமா? ఏదాச்சும் ఒక దేవ సేవకుడు వచ్చి మీ తలకాయ మీద చేయి పెట్టి ప్రేయర్ చేస్తే అద్భుతాలు జరుగుతుందా? இல்லாவிட்டால் அற்புதம் ஜெபம் பண்ணா அற்புதம் நடக்கும். లేకపోతే మీరు ప్రార్థిస్తే దేవుడు అద్భుతం జరిగిస్తారా? இந்த அற்புதம் உங்க வாழ்க்கையில் நடக்க வேண்டும் ఈ என்றால், అద్భుతాలు జరగాలంటే முதலாவது இயேசு உங்களோடு கூட இருக்க வேண்டும். మొదటిగా ఏం జరగాలంటే యేసయ్య మీలో ఉండాలా. அல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా. இன்னைக்கு நம்ம இயேசுவை நம்ம தேடலாம், அவரை ஆராதிக்கலாம், பாடலாம், ஜெபிக்கலாம். ஆனால் இயேசு நம்மோடு கூட இருக்கிறாரா என்றுதான் ఈ முக்கியமான. రోజు మన జీవితంలో మనము పాటలు పాడవచ్చు, వాక్యం వినవచ్చు, దేవుని ఆరాధించవచ్చు, దేవుని మందిరం రావచ్చు. దేవుడు అడిగేది అంటే నీలో యేసయ్య ఉన్నారా? இந்த கானாவூர் கல்யாணத்துல எப்படி அற்புதம் நடந்தது என்றால், ఇక్కడ కానావూరు ఆ పెళ్లిల అద్భుతం ఎట్లా జరిగింది? இயேசு அங்க இருந்தார். అక్కడ యేసయ్య అక్కడ ఉన్నారు. హల్లెలూయా. இயேசு எங்கெல்லாம் இருக்கிறாரோ அங்க యేసు ఎక్కడెక్కడ ఉన్నారు అక్కడ అద్భుతాలు ఆటోమేటిక్ జరుగుతాయి. இயேசு ஏன் அங்க இருந்தார் என்றால், యేసు ఎందుకంటే అక్కడ వచ్చినారు. இங்க வேதம் சொல்லுகிறது, இயேசுவும் அப்படி சீஷரும் அந்த கல்யாணத்துக்கு அழைக்கப்பட்டிருந்தார். యేసయ్యము యేసు శిష్యులయం ఆ పెళ్లికి పిలిచినారంట. హల్లెలూయా.
உங்க வாழ்க்கையில இயேசு இருக்க வேண்டும் என்றால் நீங்கள் அவரை அழைக்க வேண்டும். యేసయ్య మీ జీవితంలో ఉండాలంటే యేసయ్యవ మీరు పిలిపియాలి, యేసయ్య పిలించాలి, మీ జీవితంలో రావాలని. ஆண்டவராகிய இயேசுவை நீங்கள் அழைக்கும் பொழுது அவர் உங்கள் உள்ளத்திலே வந்து வாசம் பண்ணுவார். యేసయ్యవ మీరు పిలిచినప్పుడు ఆయన మీ హృదయాల్లో వచ్చి వాసం చేసడానికి ఆయన గొప్ప దేవుడిగా ఉన్నారు. ஆண்டவராகிய இயேசு சொல்கிறார், இதோ நான் வாசல் படியிலிருந்து கதவை தட்டுகிறேன். దేవుడు చెప్తున్నారు, ఇదిగో మేము నీ దారం నుంచి నీ డోర్ ముందు నుంచి తట్టుతా ఉన్నాము. யார் அவருடைய சத்தத்தை கேட்டு யாரு கதவை திறக்கிறார்களோ அவர் உள்ளத்தில் வந்து வாசம் பண்ணுவேன். ఆయన శబ్దం విని ఎవరు ఆ డోర్ తెరుస్తారో వాళ్ళ జీవితంలో వచ్చి దేవుడు నివసించడానికి గొప్ప దేవుడుగా ఉన్నారు. நான் விசுவாசிக்கிறேன், நீங்க வந்திருக்கிற நீங்கள் ஒவ்வொருவரும் ஆண்டவராகிய இயேசுவின் சத்தத்தை கேட்டு அவரை உங்கள் உள்ளத்தில் ஏற்றுக்கொண்டீர்கள் என்பதை விசுவாசிக்கிறேன். మేము నమ్ముతున్నాము, విశ్వాసిస్తున్నాము. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు యేసయ్య పిలిచి మీ జీవితంలో కలిగి ఉన్నా నమ్ముతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ஆண்டவராகிய இயேசு உங்களோடு கூட இருப்பார் என்றால் அற்புதங்கள் நடக்கும். యేసయ్య మీలో ఉంటే అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. ஏதோ ஒரு நேரம் இயேசுவை தேடுவதல்ல, ఏదో ఒక్క సమయం మాత్రం యేసయ్యவை ఎదుకడం కాదు. ஆண்டவராகிய இயேசு பூமி உலகத்தின் முடிவு பரிந்து நான் உங்க கூட இருப்பேன்னு சொல்லியிருக்கார். యేసయ్య మనకు వాగ్దానం ఇచ్చినారు, ఈ పృథివీ లాస్ట్ వరకు మీతో ఉంటామని. இயேசு உங்க கூட இருக்க வேண்டும் என்றால் యేసయ్య మీ జీవితంలో ఉండాలంటే அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார், விசுவாசத்தினாலே கிறிஸ்து உங்கள் உள்ளங்களிலே வாசம் பண்ணுகிறார். భక్తుడైన పౌలు ఇలాగ రాసిస్తున్నారు, యేసయ్య మీ హృదయాల్లో ఉండాలా. அவர் உங்கள் உள்ளத்திலே அவர் வாசம் பண்ணுகிறார் என்பதை விசுவாசி. ఆయన మీ హృదయాల్లో నివసిస్తున్నారు, వాసం చేస్తున్నారు, మీరు నమ్మాలా. வேதம் சொல்லுகிறது, நீங்களே தேவனுடைய ஆலயம் சொல்லுகிறது. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది, మీరే దేవుని మందిరము. ஆமென் சொல்லுவோமா? హల్లెలూయా, ఆమేన్. நீங்க ஒவ்வொருவரும் தேவனுடைய ஆலயம். మీరందరూ ప్రతి ఒక్కరు దేవుని మందిరముగా ఉన్నారు. உங்களுக்குள்ளே ஆண்டவராகிய இயேசு வாசம் பண்ணுகிறார். మీ జీవితంలో మీలో యేసయ్య నివసిస్తున్నారు. இந்த இயேசு உங்களோடு கூட இருக்க வேண்டும் என்றால் యేసయ్య మీలో ఉండాలంటే நீங்கள் ஒவ்வொரு நாளும் அந்த ஆண்டவராகிய இயேசுவை நீங்கள் நேசிக்க வேண்டும். ప్రతిరోజు మీరు ఆయనతో ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించాలా. அந்த ஆண்டவராகிய இயேசுவுக்கு நீங்கள் இடம் கொடுக்க வேண்டும். ఆయన యేసయ్యకు మీరు మీ జీవితంలో చోటు ఇయ్యాలా. சிலர் ஆண்டவராகிய இயேசுவை ஏற்றுக்கொள்வாங்க, కొంతమంది యేసయ్యను అంగీకరిస్తారు, அதன் பிறகு இயேசுவை மறந்துடுவாங்க. తరువాత యేసయ్య మర్చిపోతారు. அதன் பிறகு அவர்கள் ஆண்டவராகிய இயேசுவை அவர்கள் நினைத்து கூட பார்க்க மாட்டார்கள். తరువాత వాళ్ళు యేసయ్య గుర్తు కూడా చేయరు, మర్చిపోతారు. ஆனால் ఆண்டవరాகிய இயேசு கிறிஸ்து எப்பொழுது நமக்குள் இருக்க வேண்டும் என்றால் యేసయ్య ఎల్లప్పుడూ మన హృదయంలో నివసించాలంటే அவருக்கு இடம் கொடுக்க வேண்டும். ఆయనకు మనం స్థలం ఇయ్యాలా, చోటు ఇయ్యాలా. அவர் எந்த இடத்துல வாசம் பண்ணுகிறார்? ఆయన ఎక్కడ నివసిస్తారంటే வேதம் சொல்லுகிறது, இயேசு கிறிஸ்துவின் இரத்தம் சகல பாவங்களை நீக்கி நம்மை சுத்திகரிக்கிறது. ఆయన పరిశుద్ధమైన గ్రంథం ఇలాగా సెలవిస్తా ఉంది, ఆయన రక్తంతో మమ్మల్ని కడుగుచున్నారు. அவர் உங்களை பரிசுத்தமாக்கி உங்களை தேவாலயமாய் மாற்றி உங்களுக்குள்ளே வாசம் பண்ண வேண்டும். ఆయన మమ్మల్ని పరిశుద్ధంగా చేసి ఆయన మమ్మల్ని మందిరంగా దేవుడు నిలబెట్టబోతున్నారు. హల్లెలూయా. அந்த ஆண்டவராகிய இயேசு உங்களோடு கூட இருப்பார் என்றால் ఆ యేసయ్య మీలో ఉంటే தைரியமாக சொல்ல முடியும், మనము ధైర్యంగా చెప్పవచ్చు, உங்களுக்கு அற்புதம் நடக்கும். నాకు అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ஒருவேளை உங்கள் சரீரத்திலே அற்புதங்கள் தேவைப்படலாம். మీకు మీ జీవితంలో అద్భుతాలు, శరీరంలో అనారోగ్యం నుంచి మీకు అద్భుతాలు జరగాలని ఆశించవచ్చు. ஒருவேளை உங்கள் வீட்டிலே அற்புதங்கள் தேவைப்படலாம். మీ ఇంట్లో అద్భుతాలు జరగాలని ఆశించవచ్చు. ஒருவேளை நீங்கள் செய்து கொண்டிருக்கிற தொழிலிலே அற்புதங்கள் మీరు தேவைப்படலாம். చేసి వచ్చిన ఆ బిజినెస్ లో దేవుడు అద్భుతాలు జరిగించాలని ఆశ కలిగి ఉండవచ్చు. ஆண்டவர் எல்லாவற்றிலும் அற்புதங்களை செய்ய ఆయన ప్రతి కార్యంలో అద్భుతాలు చేసడానికి ఆయన గొప్ప దేవుడుగా ఉన్నారు. ஒரே ஒரு நிபந்தனை என்னவென்றால் இயேசு உங்களோடு கூட இருக்க வேண்டும். ఒకే ఒక కార్యం, అవసరమైన కార్యము, ఆయన యేసయ్య మీ జీవితంలో ఉండాలా. அவர் யாரோடு இருக்கிறார் தெரியுமா? ఎవరితో ఆయన ఉంటారంటే நீங்கள் அவரோடு இருந்தால் அவர் உங்களோடு கூட మీరు ఆయనతో ఉంటే ఆయన మీతో ఉంటారు. யாரெல்லாம் ஆண்டவராகிய இயேசுவை தேடுகிறார்களோ ఎవరెవరు యేసయ్యను ఎదుగుతున్నారో அவர்கள் கண்டடைகிறார்கள். ఆయన వాళ్ళు పొందుకుంటారు. அவளோடு கூட இயேசு வாசம் பண்ணுகிறார். ఆయన వాళ్ళతో దేవుడు నివసిస్తుంటారు. உங்களுக்குள்ள இயேசு எப்பொழுதும் அவருக்கு வாசம் பண்ண வேண்டால் எப்பொழுதும் அவரை நீங்கள் நினைத்து ஸ்தோத்திரம் பண்ணிக்கொண்டே இருக்க మీ வேண்டும். జీవితంలో యేసయ్య ఎల్లప్పుడూ మీతో ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ యేసయ్యతో ప్రార్థించాలి, స్తుతించాలి. యేసయ్య నాలో నీవు ఉన్నావుன்னு దేవుని స్తుతించాలి. ஆண்டவராகிய இயேசுவை சிலர் வருந்தி கூப்பிட்டார்கள், எங்க வீட்டுக்கு வர வேண்டும்
என்று கூப்பிட்டார். కొంతమంది యేసయ్య యేసయ్య నీ ఖచ్చితంగా నా జీవితంలో నా ఇంటికి రావాల్సినదే అని పిలిచినారు. அந்த வீட்டுக்கெல்லாம் இயேசு புறப்பட்டு போனார். అక్కడ అన్ని చోటుకి యేసయ్య వెళ్ళినారు. బైబిల్లో அந்த చదువుతున్నాం. வீட்டெல்லாம் అద్భుதங்கள் நடந்ததை అక్కడ பார்க்கிறோம். ప్రతి ఇంట్లో దేవుడు అద్భుతాలు జరిగించినారు. అది మనం వాసిస్తున్నాము. இன்றைக்கு உங்க வாழ்க்கையில ஆண்டவராகிய இயேசுவை வருந்தி நீங்கள் கூப்பிடும் பொழுது ఈ రాత్రి మీరు యేసయ్య నా ఇంట్లో నీవు రావాలని పిలిస్తే ఆయన మీ ఇంట్లో వచ్చి నివసించడానికి గొప్ప దేవుడుగా அந்த ఉన్నాడు. ஆண்டவராகிய இயேசு உங்களுக்கு அற்புதங்களை செய்ய வல்லவராக. ఆ యేసయ్య మీ జీవితంలో అద్భుతాలు చేసడానికి శక్తిమంతుడుగా ఉన్నారు. இந்த கானா ஒரு கல்யாணத்துல எப்படி அற்புதம் நடந்தது? ఈ ఖానా ఊరు ఈ గలీలీలో ఏం జరిగిందంటే ఎట్లా అద్భుతం జరిగిందంటే இயேசு அங்க இருந்தார். యేసయ్య అక్కడ ఉన్నారు. இயேசு யார்? యేసయ్య ఎవరు? அவர் சர்வ வல்லமை உள்ளவர். ఆయన సర్వశక్తిమంతుడు. அவர் எல்லாவற்றையும் செய்ய வல்லவராக இருக்கிறார். ఆయన సర్వము చేసడానికి ఆయనకు వీలు ఉంది. அப்படிப்பட்ட ஆண்டவராகிய இயேசு అలాంటి దేవుడు அவர் உங்கள் உள்ளத்துல இருப்பார். ఆయన మీ ఇంట్లో మీ హృదయాలు ఉంటే நீங்க எதிர்காலங்களை குறித்து பயப்பட வேண்டாம். మీ జీవితంలో రావాల్సిన ఫ్యూచర్ గురించి ఆలోచన చేసడానికి మీరు భయపడడానికి అవసరం లేదు. உங்கள் வியாதிகளை கண்டு பயப்பட வேண்டாம். మీకు వచ్చిన అనారోగ్యం గురించి ఆలోచన చెయ్య అవసరం లేదు. உங்களுடைய பொருளாதார நிலைமை குறித்து நீங்கள் பயப்பட మీ வேண்டாம். ఆర్థిక ప్రకారంగా ఉన్న సమస్యల గురించి ఆలోచన చెయ్య అవసరం లేదు. உங்களுக்குள் வாசமா இருக்கிற இயேசு உங்களுக்கு அற்புதங்களை செய்யும். మీలో నివసించే యేసయ్య మీకు అద్భుతాలు జరిగించడానికి ఆయన గొప్ప దేవుడు. உங்க வாழ்வை அவர் தலைகளாக மாற்றுவார். మీ జీవితము దేవుడు తలకీలుగా దేవుడు చేంజ్ చేసడానికి ఆయన గొప్ప దేవుడు. இரண்டாவதாக இந்த கல்யாண வீட்டில் எப்படி அற்புதம் நடந்தது என்றால் రెండవదిగా ఎలాగా ఈ పెళ్లి ఇంట్లో అద్భుతాలు జరిగిందంటే இயேசு நமக்குள்ள இருந்தால் மட்டும் போதாது. యేసయ్య మనలో ఉంటే మాత్రం చాలు కాదు, அவருடைய ஆலோசனையை நம்ம கேட்க வேண்டும். ఆయన మనకు ఆలోచన ఇయ్యాల. அவருடைய ஆலோசனை கேட்க வேண்டும். ఆయన చెప్పే మాటలు మనం గ్రహించాల, వినాలా. இன்னைக்கு அநேக நேரத்திலே அநேகருடைய வாழ்க்கையில தோல்வி அடைவதற்கு என்ன காரணம்? ఈ రోజు చాలా మంది వాళ్ళ జీవితంలో ఓటమి కలగడానికి కారణం ఏమిటి? அவங்க தங்கள் சுய புத்தி மேல சார்ந்து நடக்கிறார்கள். వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. இந்த உலகத்தில் இருக்கிற அநேக மனுஷருடைய ஆலோசனை கேட்டு ఈ நடக்கிறார்கள். లోకంలో ఉన్న ప్రతి మనుషుల ఆలోచనలు విని వాళ్ళు చెప్పిన కార్యాలు విని నడుస్తున్నారు. ஆண்டவரிடத்தில் கேட்க வேண்டும், நான் என்ன செய்ய வேண்டும் ஆண்டவரே? యేసయ్యతో అడగాల, యేసయ్య మేము ఏం చెయ్యాలా? இந்த இடத்துல சொல்லப்பட்டிருக்கிறது, அவர் உங்களுக்கு என்ன சொல்கிறாரோ அதன்படி செய்யுங்க. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఆయన మీతో ఏం చెప్తున్నారో అలాగவே చెయ్యండి మరియము ఆ శిష్యులకు చెప్పినారు. இயேசுவின் ஆலோசனை என்ன? அங்கே அங்கே காலியா இருந்த கச்சாடிகளிலே தண்ணி நிரப்பும்படி சொன்னார். యేసయ్య ఆలోచన ఏమంటే అక్కడ ఖాళీగా ఉన్న ఆ బాణంలో నీళ్లు నింపుమని దేవుడు ఆజ్ఞాపించినారు. வேலைக்காரன் நோக்கி சொன்னார், தண்ணீரை கொண்டு நீங்கள் பந்தி பரிமாற போங்க என்று சொன்னார். పని చేసిన సేవకుడితో ఆయన చూసి చెప్పినారు, మీరు నీళ్లు నింపి ఇది తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి మీరు వంటించండి. இயேசு சொன்ன ఆలోచனை அப்படியே வேலைக்காரர்கள் கேட்டார். యేసు చెప్పిన ఆ మాటలు అలాగవే ఆ సేవకులు చేసినారు. அங்கே அற்புதம் நடந்தது. అక్కడ అద్భుతాలు జరిగినాయి. உங்க வாழ்க்கையிலும் இயேசு சொல்லுகிற ஒவ்வொரு வார்த்தையும் கேட்டது செய்யும் பொழுது அற்புதங்களை ஆண்டவர் செய்யும். మీ జీవితంలో యేసయ్య చెప్పుచున్న ప్రతి ఆలోచన విని గ్రహించి అలాగ చేసిన ఎడల మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ஒருத்தருடைய தனிப்பட்ட வாழ்க்கையில அவர் சொன்ன ஒரு சாட்சியை நான் கேட்டேன். ఒక సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఇలాగ చెప్పినారు, మేము విన్నాము. அவர் ஒரு பில்டிங் கான்ட்ராக்ட் வேலை செய்து கொண்டிருந்தார். ఆయన ఒక బిల్డింగ్ కట్టే కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు. அவர் பெங்களூர் பட்டணத்தில் தான் அவருக்கு கான்ட்ராக்ட் வேலை செய்து கொண்டிருந்தார். ఆయన బెంగళూరులో కాంట్రాక్ట్ చేసిన அவர் திடீரென்று அவருடைய அந்த கன்ஸ்ட்ரக்ஷன் கம்பெனி லாஸ் ஆயிட்டது. ఆయన కన్స్ట్రక్షన్ చేసే ఆ కంపెనీ వెంటనే ఒక రోజు లాస్ అయిపోయిందంట. அப்பொழுது ஒரு ஊழியர்கிட்ட போய் சொன்னாராம், மிக கடனாகி விட்டது, நான் என்ன பண்ணணும்னு தெரியவில்லை, நான் சொல்லுங்க, வழி சொல்லுங்கன்னு சொன்னார். అప్పుడు ఆయన ఒక సేవకుడి దగ్గర పోయి ఆయనతో అడిగినారంట, నాకు పెద్ద లాస్ వచ్చింది, ఈ బిజినెస్ అంతా ఓటమి కలిగింది, ఇప్పుడు మేము ఏం చెయ్యాలని ఒక సేవకుడితో పోయి అడిగినారంట. அப்பொழுது அந்த ஊழியக்காரர் சொன்னாரா, நீ 3 நாள் உபவாசம் பண்ணி ஜெபம் பண்ணு அப்படின்னு சொன்னார். ఆ సేవకుడు ఆ వ్యక్తికి చెప్పినారంట, ఒక 3 రోజులు నీ ఉపవాసం చేసుకుని నీ ప్రార్థించిన దేవుడు ఆ సేవకుడితో మాట్లాడినారంట. அப்பொழுது ஆண்டவர் 3 நாள் உபவாசம் பண்ணவர் ஒரு எழுத்து எல்ஷடாய் அப்படின்னு சொல்லி ஒரு எழுத்து வந்ததா. అక్కడ ఆయన సహోదరుడు 3 రోజులు ఉపవాసం చేసి ప్రేయర్ చేస్తుండగా దేవుడు ఒక కార్యము చూపించినారు ఆయన కన్నుల. ఎల్షడాయ్ అక్కడ కనిపించింది. ఎల్షడాయ్ నాన్న தெரியுமா? సర్వ వల్లమిల్ల దేవుని. ఎల్షడాయ్ అంటే ఏమి తెలుసా మీకు? అర్థము సర్వ శక్తిమంతుడంట.
ஆண்டவர் சொன்னார், உன்னுடைய பிரச்சனையை கண்டு நீ பயப்படாத, నీవు నీ ప్రాబ్లం చూసి నీ భయపడవద్దు, நான் சர்வ வல்லமையுள்ள தேவன், మేము సర్వశక్తిమంతుడు, மறுபடியுமாக நான் உன்னை தூக்குவேன், உன்னை உயர்த்துவேன் என்று ஆண்டவர் சொன்னார். నిన్న మరలా మళ్ళీ మేము నిన్ను దీవిస్తాము, ఆశీర్వదిస్తాము. அவர் நம்பி அந்த கன்ஸ்ட்ரக்ஷன் கம்பெனி எல்ஷடா என்ற பெயர்ல ஆரம்பித்தார். ఆయన మరలా కోల్పోయిన ఓటమి కలిగిన ఆ కన్స్ట్రక్షన్ ఆ కంపెనీకి ఎల్సరాయిని పేరు పెట్టి మరలా ప్రారంభించినారంట. அவர் విశ్వాసத்தோடு ஆண்டவருடைய ஆலோசனையின்படி அந்த வேலையை துவங்க ஆரம்பித்தார். ఆయన విశ్వాసంతో ఆ ప్రార్థనతో ఆ బిజినెస్ ప్రారంభించడం జరిగింది. அவர் சொன்ன சாட்சி என்ன தெரியுமா? ఆయన సాక్ష్యం చెప్పినారు. ఎలాగ ఉంది అంటే ஆண்டவர் அவரை பெரிய ஒரு கோடீஸ்வரனாக, ஒரு பெரிய முதலாளியாக மாற்றி, ஒரு பெரிய கன்ஸ்ட்ரக்ஷன் கம்பெனிக்கு முதலாளியாக மாற்றி விட்டார். దేవుడు ఆయన బాగుగా దీవించి ఆయన గొప్పగా కోటీశ్వరుడుగా ఆయన చేసి దేవుడు దీవించినారంట. அவருடைய வாழ்க்கையில இயேசு ஒரு பெரிய அற்புதத்தை செய்தார். దేవుడు ఆయన జీవితంలో ఒక గొప్ప అద్భుతాలు జరిగించినారంట. காரணம் என்னவென்றால் ஆண்டவர் சொன்ன ஆலோசனையை கேட்டு நடந்த பொழுது, కారణం ఏమంటే ఆ సేవకుడు సేవకు ద్వారా చెప్పిన ఆలోచన విని దాని ప్రకారం నడిచినారు. అందుకే ஆலோசனை எங்கிருந்து வரும்? ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ஊழியக்காரர்கள் உங்களுக்கு ஆலோசனை. దేవుని సేవకుల ద్వారా దేవుడు ఆలోచన ఇస్తారు. நீங்கள் தேவ சமூகத்திலே வேதத்தை வாசிக்கும் பொழுது அந்த வேதத்தின் வசனங்கள் உங்களுக்கு ஆலோசனையாக வரும். మనము దేవుని వాక్యాలు చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు ఆలోచన ఇస్తారు. நீங்கள் கர்த்தரை கூடி ஆராதிக்கும் பொழுது இந்த இடத்துல பேசப்படுகிற வார்த்தை உங்களுக்கு ஆலோசனையாக வரும். మనమందరూ ఇక్కడ ఆరాధించుండగా ఇక్కడ దేవుని సేవకుల ద్వారా దేవుడు తన మాట పలకి మనతో మాట్లాడతారు, ఆలోచన ఇస్తారు. இந்த இடத்துல நீங்கள் ஆண்டவருடைய ஆலோசனைக்கு செவி கொடுத்தால் உங்களுக்கு அற்புதங்களை செய்வார். ఈ చోట్ల మీరు దేవుని సన్నిధి వచ్చినప్పుడు దేవుని ఆలోచనకు మీరు విన్ని విధేయతగా ఉంటే మీ జీవితంలో అద్భుతం దేవుడు జరిగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. சாதாரண தண்ணீர் தான், నార్మల్ గా ఉన్న నీళ్లు, அந்த தண்ணீரை மொண்டு பந்தி விசாரிக்க போகும்படி சொன்னார். ఆ నీళ్లు తీసుకొని పోయి వంటించడానికి ప్రతి ఒక్కరికి పరిమారణానికి దేవుడు చెప్పినప్పుడు, உங்க வாழ்க்கையில என்கிட்ட இவ்வளவுதான் இருக்குது, எனக்கு இதுதான் இருக்குதுன்னு சொல்லி நீங்கள் வருத்தப்பட்டு கொண்டிருக்கலாம். చాలా సార్లు మీరు అయ్యో నా దగ్గర ఇంతే ఉందే ఇదే ఉందే అని మీరు చాలా దుఃఖించి చాలా మా వేదనతో కలిగి ఉండవచ్చు. அந்த வனாந்தரத்திலே ஒரு பெரிய தேவை, 5000 பேருக்கு சாப்பாடு கொடுக்க வேண்டும். ఆ ఎడారి ప్రాంతంలో దేవుడు ఉన్నప్పుడు 5000 మందికి ఒక కొరత భోజనం ఇయ్యాలా. ஆனால் இருந்ததோ 5 அப்பம் 2 மீன். అక్కడ ఏముందంట? 5 రొట్టెలు 2 చేపలు ఉందంట. ஆனால் ஆண்டவராய் இயேசுவின் கையில அந்த சிறு பையன் கொடுத்த பொழுது, ఆ చిన్న బిడ్డ యేసయ్య చేతిలో ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు அதை ఆశీర్వదించి கொடுத்தார். దేవుడు ఆ 5 రొట్టెలు 2 చేప దీవించి మరలా ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. ஆண்டவர் திரளாய் அதை பெருக பண்ணினார். ఆ దేవుడు చాలా గొప్పగా దేవుడు ఆ దీవించి ఆశీర్వదించినారు. உங்ககிட்ட இருக்கிறதே கொண்டு தேவன் ஆசீர்வதிக்க வல்லவராய் இருக்கிறார். దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మీ దగ్గర ఉన్నదే దేవుడు దీవించడానికి ఆయన గొప్ప దేవుడుగా ఉన్నారు. இது சாதாரண தண்ணீர் தான், ఇక్కడ ఉత్త నీళ్లు, నార్మల్ నీళ్లు, அது திராட்சரசமாக மாறும். అదే దేవుడు ద్రాక్షరసంగా దేవుడు మాటిచ్చినారు. மனுஷரால் கூட அதுதான், ఇది మనుషులతో జరిగే పని కాదు, ஆனால் தேவனால் எல்லாம் கூடும். ఇది దేవుని ద్వారా ప్రతి ఒక్క కార్యం జరుగుతుంది. உங்க வாழ்க்கையில அற்புதம் நடக்க வேண்டும் మీ என்றால் జీవితం అద్భుతం జరగాలంటే முதலாவது இயேசு உங்களோடு இருக்க வேண்டும். మొదటిగా యేసయ్య మీలో ఉండాలా. எத்தனை பேர் சொல்ல முடியும் இயேசு என்னோடு கூட இருக்கிறார்? ఎంతమంది చెప్పగలరు నాతో యేసు ఉన్నారు, నాలో ఉన్నారు యేసయ్య? வேதம் சொல்லுகிறது அவர் ஏற்றுக்கொண்ட అத்தனை பேரும் దేవుని పిల్లలాగబడి అధికారం கொடுத்தார். దేవుని పరిశుద్ధ గ్రంథం ఇలాగా సెలవిస్తుంది, ఎంతమంది యేసయ్యవో ఎన్నుకున్నారో అంగీకరించినారో వాళ్ళు దేవుని బిడ్డలుగా చేసినారంట. இரண்டாவது உங்க வாழ்க்கையில அற்புதம் நடக்க வேண்டும் என்றால் அவருடைய ஆலோசனையை நீங்கள் கேட்டு రెండవదిగా మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఆయన చెప్పిన ప్రతి ఆలోచన మీరు గ్రహించాలా, వినాలా, దాని ప్రకారం నడచాలా. மூன்றாவது உங்க வாழ்க்கையில அற்புதம் நடக்கணும் விசுவாசத்தோடு செயல்பட வேண்டும். మూడవదిగా మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే దేవుడు చెప్పిన మాటలు విశ్వాసంతో ముందుగా సాగాలా. இது எப்படி ఆகும் என்று சொல்லி நினைக்கலாம். ఇది ఎట్లా జరుగుతుంది? మరియాలి విధమాయి சொன்னது எப்படி ஆகும் என்று கேட்டார். మరి ఇలాగా చెప్పింది, ఇది ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది?
ஆண்டவர் சொன்னார், இது பரிசுத்த ஆவினாலே ஆகும். దేవుడు చెప్పినారు ఇది పరిశుద్ధ ఆత్మ ద్వారా జరుగుతుంది. அநேக நேரத்துல எப்படி இது என்னுடைய பிள்ளைகளுக்கு திருமணம் செய்து வைக்க போகிறோம், చాలా సార్లు మనకు ఆలోచన రావచ్చు, నా బిడ్డలకి ఎలాగ మేము పెళ్లి చేసిస్తాము, எப்படி பிள்ளைகளை படிக்க வைக்க போகிறோம், ఎలా నా పిల్లలు చదివిస్తాము, எப்படி எங்க வாழ்க்கையில ஆசீர்வாதம் வரப்போகிறது, ఎలా నా జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి, எப்படி நான் சுகமாக போகிறேன், ఎలా మేము స్వస్థత కలిగిపోతున్నాము. ஆனால் ஆண்டவர் சொல்லுகிறார், விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் கூடும் என்று சொல்லுகிறார். దేవుడు తన మాటలతో సెలవిస్తున్నారు, ఎవరు నమ్మిన వాళ్ళ ఎడల అన్ని సాధ్యమే. உங்களை ஐஸ்வர்யவனாக மாற்றுவதற்காக இயேசு சிலுவையிலே தரித்திரரானார். మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసడానికి ఆయన సిలువలో దరిద్రుడుగా అయినారు. ஆண்டவராய் இயேசு நம்மை ஆசீர்வதிப்பதற்காக சிலுவையிலே அவர் பட்ட பாடுகளை நீங்க நினைவு கூற வேண்டும். యేసయ్య మమ్మల్ని దీవించడానికి, ఆయన ఐశ్వర్యంతో నింపడానికి ఆయన సిలువలో రక్తం కార్చినారు. మన కొరకు ఎంతో కార్యాలు పొందుకున్నారు. வேதம் சொல்லுகிறது, அவருடைய தழும்புகளாலே நம்ம குணமாகிறோம். ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగినదని వాక్యం చెప్తా ఉంది. உங்களுடைய சாபத்தெல்லாம் அவர் சிலுவையிலே சுமந்து கொண்டார். మీ జీవితంలో ఉన్న ప్రతి శాపములు యేసయ్య ఆ సిలువలో తీసుకున్నారు. நீங்கள் விசுவாசிக்க வேண்டும், ஆண்டவராய் இயேசு எனக்காக யாவையும் செய்து முடித்து விட்டார். మీరు నమ్మాలి, యేసయ్య నా కొరకు ప్రతి కార్యం చేసినారు. இந்த ஆண்டவராய் இயேசு மேல விசுவாசம் வைத்து நீங்கள் செயல்படும் பொழுது, ఈ రాత్రి మనము యేసయ్య మీద విశ్వాసం ఉంచి ముందుగా పోయినప్పుడు உங்கள் வாழ்விலே ஆண்டவர் அற்புதங்களை మీ செய்வார். జీవితంలో యేసయ్య అద్భుతాలు చేస్తారు. இந்த தண்ணியை மொண்டு போங்கன்னு சொல்றது அவங்க விசுவாசத்தோடு செயல்பட்டார்கள். ఇక్కడ యేసయ్య వాళ్ళతో చెప్పినప్పుడు ఈ నీళ్లు తీసుకొని పోయి మీరు పరిమారండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాట విన్ని అలాగவே చేసినారు. அவர்கள் கேள்வி கேட்கவில்லை, ஏன் இது தண்ணி எடுத்துட்டு கொண்டு போய் நாம் பந்தி விசாரிக்க முடியும். వాళ్ళు యేసయ్యతో మరలా అడగలేదు, యేసయ్య ఇది నీళ్లు కదా, నీళ్లు ఎట్లా తీసుకొని పోయి అందరికి పరిమారది అడగడం లేదు. ஆனால் விசுவாசத்தோடு அவர்கள் அந்த தண்ணியை கொண்டு போன பொழுது அற்புதம் நடந்தது. విశ్వాసంతో ఆ నీళ్లు తీసుకొని పోయినప్పుడు అద్భుతాలు అక్కడ జరిగినాయి. இயேசுவை 10 குஷ்டரோகிகள் வந்தார்கள். యేసయ్య దగ్గర 10 కుష్ఠరోగిలు వచ్చినారు. அவர்கள் வாழ்நாள் முழுவதும் அந்த வியாதியை சுமந்து கொண்டிருக்கிறார்கள். వాళ్ళ జీవితంలో జీవిత కాలం అంతా ఆ కుష్ఠరోగంతోనే ఉన్నారు. அந்த நாட்களில் குஷ்டரோகம் வந்தால் அவர்கள் ஊருக்கு வெளியே தள்ளி வைத்தார்கள். ఆ కాలంలో కుష్ఠరోగ ఆ వ్యాధి వచ్చిందంటే ఊరు నుంచి బయటికి పంపించేసేస్తారు. எல்லா ஜனங்களும் அவர்களை வெறுத்தார்கள். ప్రతి ప్రజలు వాళ్ళకు విరోధంగా నిలబడతారు, ఎవరు పట్టించుకోరు. அப்படியே ஊருக்குள்ள வந்தா கல்லெறிந்து அவர் கொண்டு விடுவார்கள். ఊరు లోపల వచ్చినారంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. இந்த 10 பேருக்கு ஒரு நம்பிக்கை வந்தது. ఈ 10 వ్యక్తికి కుష్ఠరోగులకు ఒక విశ్వాసం వచ్చింది. அவர்கள் இயேசுவிடத்தில் வந்தார்கள். వాళ్ళు 10 మంది యేసయ్య దగ్గర వచ్చినారు. உங்க வாழ்க்கையில விசுவாசம் இருக்கும் என்றால் நீங்கள் தைரியமா இயேசுவிடத்தில் வருவீர்கள். మీకు విశ్వాసం ఉంటే ధైర్యంగా యేసయ్య దగ్గర వచ్చడానికి వీలైతుంది. உங்களுக்குள்ள விசுவாசம் இருக்கும் என்றால் இயேசுவிடத்தில் கேட்பீர்கள். మీకు విశ్వాసం ఉందంటే యేసయ్య దగ్గర అడుగుతారు. அவர்கள் சொன்னால், ஐயரே நாங்கள் சுகமாக விரும்புகிறோம் என்று சொன்னார்கள். ఇక్కడ వాళ్ళందరూ యేసయ్యతో చెప్పినారు, అయ్యా మేము స్వస్థత పొందుకోవాలా. இயேசு அவங்களை போய் தொட்டுலாம் சுகமாகவில்லை. యేసయ్య వాళ్ళు ముట్టి స్వస్థపరచలేదు, కానీ அவர்கள் பக்கத்துல கூட போகவில்லை. వాళ్ళ దగ్గర కూడా పోలేదు. இயேசு அவங்களை பார்த்து சொன்னார், యేసయ్య వాళ్ళ చూసి చెప్పినారు, நீங்கள் ஆசாரியனுக்கு போய் காட்டுங்கள் என்று சொன்னார். మీరు పోయి మీ సేవకుడికి చూపియండి. அவர்கள் அந்த வார்த்தையை நம்பி விசுவாசித்து புறப்பட்டு போனார். వాళ్ళ మాటలు విన్ని సేవకుడి దగ్గర పోయినారు. போகிற வழியிலே அவர்கள் சுகமாகினார்கள். వాళ్ళు పోతే ఉండగా మార్గంలోనే స్వస్థత వాళ్ళకి జరిగినాయి. హల్లెలూయా. ஆண்டவர் சொன்ன வார்த்தையை அப்படியே நம்பி விசுவாசத்திலே செயல்படும் பொழுது உங்களுக்கு அற்புதம் நடக்கும். దేవుడు చెప్పిన మాటలు మనం గ్రహించి దాని ప్రకారం నడిస్తే మనకు అద్భుతాలు జరుగుతాయి. இந்த திராட்சரசம் குறைவுபட்ட பொழுது இந்த வீட்டில் எப்படி அற்புதம் நடந்தது என்றால் விசுவாசத்திலே அவர்கள் செயல்பட்டார்கள். ఇక్కడ ద్రాక్షరసము కొరతగా ఉన్నప్పుడు వాళ్ళు విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటలు ముందుకు సాగినప్పుడు అద్భుతాలు జరిగినాయి. உங்க வாழ்க்கையில இயேசு அற்புதங்களை செய்ய போகிறார். యేసయ్య మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. உங்க வாழ்விலே இதுவரை நீங்கள் சில காரியங்களை கடந்து போக முடியாதபடி நீங்கள் போராடி கொண்டிருக்கலாம். మీ జీవితంలో కొన్ని కార్యాల నుంచి దాటిపోకుండా పోరాడుతూ ఉండవచ్చు. இந்த 2024ஆம் ஆண்டு ఈ 2024లో உங்களுக்கு நடக்கிற அற்புதங்கள் மூலமாக మీకు జరగబోయే అద్భుతాల ద్వారా நீங்கள் போய் சேர வேண்டிய இடத்துக்கு கடந்து మీరు போவீர்கள். ఎక్కడ పోగాలో మీ గమ్యానికి చేరడానికి దేవుడు సహాయం చేయబోతున్నా. హల్లెలూయా.
உங்களுடைய வாழ்க்கையிலே ஆண்டவர் செய்ய வேண்டிய அற்புதங்களை செய்யும் பொழுது உங்களுடைய பிரச்சனைகளை கர்த்தர் ஒரு நொடி பொழுதிலே மாற்ற முடியும். మీ జీవితంలో దేవుడు చేయవలసిన అద్భుతాలు జరిగినప్పుడు మీ కొరతలంతా తీర్చబడతాయి. இனிமேல் வரப்போகிற நாட்கள் எனக்கு கடினமா இருக்கும், கஷ்டமா இருக்கும், வேதனையா இருக்கும் என்றல்ல, வரப்போகிற நாட்கள் உங்களுக்கு ருசி உள்ளதாக ఆశీర్వాదమా இருக்கும் என்பதிலே సందేహం. రాబోయే రోజుల్లో మీరు కష్టకాలం ఉంటుంది అని అనుకోవద్దు, ఆలోచించవద్దు, నమ్మవద్దు. మీ జీవితంలో రాబోయే రోజుల్లో మీరు మంచిగా దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని దీవించి గొప్ప ఘనంగా చేయబోతున్నారు. உங்க வாழ்க்கையில இயேசு இருக்க வேண்டும். మీ జీవితంలో యేసయ్య ఉండాలి. இயேசுவின் ஆலோசனைக்கு கீழ்ப்படிய வேண்டும். యేసు ఆలోచన మనం వినాలా. நீங்கள் విశ్వాసத்தோடு அந்த இயேசு சொன்ன வார்த்தையை நம்பி செயல்பட வேண்டும். విశ్వాసంతో యేసయ్య చెప్పిన మాటల ప్రకారం మనము ముందుగా జరగాల. எவ்விதமாய் தண்ணீர் திராட்சரசமாய் மாறினது, ఎలాగా నీళ్ళ దేవుడు ద్రాక్షరసంగా మార్చినారు. கானா ஒரு கல்யாணத்துல இப்படி அற்புதம் நடந்தது. ఆ కానా ఊర్లో ఎలాగా దేవుడు అద్భుతాలు జరిగించినారు. உங்கள் வீட்டிலும் இயேசு அற்புதங்களை మీ ఇంట్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. உங்கள் வாழ்க்கையில ஒரு அதிசயங்களை செய்யும் பொழுது, మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగినప్పుడు நீங்கள் இதே நிலைமையில் இருக்க போவதில்லை. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండరు. ఎల్లప్పుడు அநேகருக்கு கடன் கொடுக்கிற அளவுக்கு தேவன் మీకు చాలా మందికి అప్పు ఇచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. హల్లెలూయా. அநேகருக்கு வேலை கொடுக்கும்படி கர்த்தர் உங்களை చాలా ஆசீர்வதிப்பார். మందికి మీరు పని ఇచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. హల్లెలూయా. உங்களை ஆண்டவர் நீங்கள் நினைத்து பார்க்காத ஒரு உன்னதமான இடத்துல கர்த்தர் நிறுத்துவார். మిమ్మల్ని ఊహించలేకున్న పరిస్థితుల్లో మిమ్మల్ని దీవించబోతున్నారు. హల్లెలూయా. வேதம் சொல்லுகிற நாமத்தை அறிந்திருக்கிறபடினால் உயர்ந்த அடைக்கடத்திலே வைப்பேன். దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తా ఉంది. నీవు నన్ను తెలుసుకున్నావు, నా నామం గురించి తెలుసుకున్నావు కాబట్టి నిన్ను గొప్ప జనంగా మేము నిలబెట్టబోతున్నాం. హల్లెలూయా. యేసు உங்களை வர வர உங்களை விருத்தி அடைய பண்ணுவார். మన దేవుడు ఏం చేస్తానంటే రాను రాను మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి, దీవెనలు రాబోతున్నాయి, మిమ్మల్ని దీవించబోతున్నారు. உங்களுடைய சூழ்நிலைகள் மாறப்போகிறது. మీ జీవితంలో మీ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. உங்களுடைய பொருளாதாரத்திலே அற்புதங்கள் நடக்க போகிறது. మీ ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. உங்க சரீரத்திலே அற்புதங்களை செய்ய మీ போகிறார். శరీరంలో మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. உங்களுடைய குடும்பத்திலே அற்புதங்களை செய்ய போகிறார். మీ జీవితంలో ఇంట్లో అద్భుతాలు జరగబోతున్నాయి. அந்த இயேசு, நீங்கள் ஜெபம் பண்ணுங்கள், இயேசுவே நீ எப்பொழுது என் கூட இருக்க வேண்டும். మీరు ప్రేయర్ చేయాలి, యేసయ్యా ఎల్లప్పుడూ నాతో నీవు ఉండాలా. உங்க கொடுக்கிற இயேசு, మీలో ఉన్న యేసయ్యా அவர் கடைசி வரை உங்களை நடத்துவார். ఆయన అంతం వరకు మిమ్మల్ని నడిపించడానికి గొప్ప దేవుడు. ஒரு நாள் இயேசு வரப்போகிறார். ఒక రోజు యేసయ్యా ఆకాశంలో రాబోతున్నారు. அவரோடு கூட நீங்கள் இருப்பீர்கள் என்றார். ఆయనతో మీరు ఉంటే, பவுல் சொல்கிறார், அவருடைய ஜீவன் நமக்குள்ள இருக்கிறது. పౌలు ఇలాగ భక్తుడు రాసిస్తున్నారు, ఆయన జీవం మనలో ఉంది. நம்முடைய ஜீவன் அவளுக்குள் மறைந்து இருக்கிறது. మన జీవం ఆయన లోపల దాచిపడి ఉందంట. எனவே அவர் வரும் பொழுது நாமும் வெளிப்படுவோம். ఆయన వచ్చినప్పుడు మనము బయటికి వస్తాము. அவர் உங்களுக்காக ஒரு வாசஸ்தலத்தை ஆயத்தம் பண்ணி இருக்கிறார். ఆయన మీ కొరకు వాసస్థలము సిద్ధపరిచి ఉన్నారు. இந்த பூமியோடு நம்முடைய வாழ்க்கை முடிய போகுது. ఈ లోకంలో మన జీవం అంతం కావలేదు. నిత్యమాయ్ దేవుని రాజ్యத்திலே వాழ నిత్యంగా ఆనంద జీవంగా దేవునితో మనం నివసించబోతున్నాం, జీవించబోతున్నాము. முதலாவது அற்புதத்தை ஆண்டவர் கானாவில் செய்தது போல మొదటి అద్భుతాలు దేవుడు ఆ కానా ఊర్లో చేసిన உங்க வாழ்க்கையிலும் இயேசு அற்புதங்களை మీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నారు. எல்லாரும் கண்களை மூடி ஜெபம் అందరం మనం కన్ను మూసుకొని ప్రేయర్ చేస్తాము. உங்களுக்காக ஜெபிக்க போகிறோம். మీ కొరకు ప్రేయర్ చేయబోతున్నాము. எத்தனை பேர் எனக்கு அற்புதம் நடக்கணும் எதிர்பார்க்கிறீங்க? ఎంతమంది మీరు ఆశ కలిగి ఉన్నారు, యేసయ్యా నా జీవితంలో అద్భుతం జరగాల? உங்களுக்கு கரங்களை చేయి పైకెత్తి యేసయ్యకు చూపియండి. இயேசுவே, యేసయ్యా எனக்குள்ளே வாரும், నాలో రండి, என் பாவங்களை மன்னியும், నా పాపంలో క్షమించండి. యేసయ్యా எனக்குள் எப்பொழுதும் வாசமாயிரும், నాలో ఎల్లప్పుడూ నీవు నివసించాలా. என்னுடைய சரீரம் చెప్పండి, యేసయ్యా నా శరీరము உம்முடைய ஆலயமாய் மாறும், నీ మందిరంగా మారాలా. நீர் வந்து எனக்குள்ளே வாழ வேண்டும், నీవు నాలో జీవించాలా. యేసయ్యా உம்மை விட்டு நான் ஒரு நாள் பிரிய கூடாது, నిన్ను ఇడిసి మేము ఎల్లప్పుడూ యేసయ్యా బయటికి పోకూడదు. యేసయ్యా எனக்குள்ளே வாழ்வதற்கு தடையா இருக்கிற பாவங்களை என்னை விட்டு அகற்றும், నీవు నాలో ఉండకుండా ఉన్న ప్రతి పాపాలు శాపాలు తీసేయి. தேவனுக்கு பிரியமில்லாத காரியங்கள் எது இருந்தாலும் என்னை விட்டு அப்புறப்படுத்தும், నీకు ఇష్టం లేకుండా కార్యాలు నా జీవితంలో ఉంటే ఈ రోజు నన్ను నుంచి తీసేయ్యా. நான் பிசாசுக்கு இடம் கொடுக்க மாட்டேன், మేము ఇప్పటి నుంచి ఏ మాత్రం సైతానుకు వీలు ఇయ్యము, చోటు ఇయ్యము. యేసయ్యా நான்
యేసుకి ఇடம் கொடுப்பேன். యేసయ్యా మేము నీ కొరకే మాత్రము స్థలం ఇస్తాం యేసయ్యా నా జీవితంలో. நீர் வந்து எனக்குள் வாசம் பண்ணு. నీవు నాలో వంది నివసించు. என்னை ஆசீர்வதியும். నన్ను దీవించు. எனக்கு ஒரு అద్భుతం நடக்கணும். నాకు ఒక అద్భుతం జరగాల యేసయ్యా. என் சூழல்ல மாறணும். నా జీవితంలో ఉన్న పరిస్థితులు మారాలా. என்னுடைய குறைவுகள் నా நிறைவாகணும். కొరత తీసేయండి యేసయ్యా. எங்க வீட்டுல எந்த குறைவுகள் இருந்தாலும், నా ఇంట్లో ఏమేమి కొరత ఉందో, சமாதான குறைவு இருந்தாலும், ఓ సమాధాన కొరత ఉంటే, சந்தோஷத்துல குறைவு இருந்தாலும், సంతోషంలో కొరత ఉంటే, ஆசீர்வாதத்தில் குறைவு இருந்தாலும், దీవెనలో కొరత ఉంటే, ஆண்டவரே எல்லா குறைவுகளும் நிறைவாகட்டும். ప్రతి కొరతలు నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చబడొచ్చు. నీకు వందనాలు. உம்முடைய வல்லமையில கரம் எங்களை ஆசீர்வதிக்கட்டும். నీ బలమైన హస్తము ప్రతి బిడ్డలు దీవించును గాక. உம்முடைய ஆலோசனைப்படி நான் நடப்பேன். ஆண்டவரே, యేసయ్యా నీ ఆలోచన ప్రకారం మేము నడుస్తాము యేసయ్యా. நான் విశ్వాసத்தோடு செயல்படுவேன். మేము విశ్వాసంతో ముందుకు సాగుతాం యేసయ్యా. எனக்கு ஒரு அற்புதம் செய்யும். నాకు ఒక అద్భుతం జరిగించు. எனக்கு ஒரு அற்புதம் செய்யும். నాకు ఒక అద్భుతం జరిగించు. என்னுடைய வேதனைகள் மாறட்டும். నా వేదనలు తీర్చేయి. எல்லா கட்டுகள் உடையட்டும். యేసయ్యా నా జీవితంలో బంధకాలు తొలగించబడాలా. எல்லா சாபங்கள் முறிந்து ప్రతి போகட்டும். శాపాలు వెరగొట్టబడాలా. இந்த நாள் முதற்கொண்டு ఈ రాత్రి నుంచి எனக்குள்ள உயர்வுகள் வருவதாக, నా జీవితంలో హెచ్చించడానికి నన్மைகள் నన్ను హెచ్చించి యేసయ్యా. நன்மைகள் வருவதாக, గొప్ప కార్యాలు జరగాల. விடுதலை வருவதாக, మంచి కార్యాలు విడుదల జరగాల. அற்புதம் நடப்பதாக, అద్భుతం జరగాల. எல்லா கஷ்டங்கள் மாறட்டும். ప్రతి కష్టాలు తీర్చేయేసయ్యా. பண கஷ்டங்கள் மாறட்டும். ఆర్థిక పరంగా ఉన్న కష్టాలు తీర్చేయేసయ్యా. வேதனைகள் மாறட்டும். వేదన తీర్చేయి. எல்லா துன்பங்கள் மாறட்டும். ప్రతి విధమైన దుఃఖము తీసేయి. தண்ணீர் திராட்சரசமாய் மாறினது போல నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు எனக்கு ஒரு அற்புதத்தை செய்யும். నాకు ఒక అద్భుతం జరిగించి యేసయ్యా. என் வாழ்க்கை ருசியுள்ளதாய் மாறட்டும். నా జీవితము చాలా మందికి దీవెనకరంగా మార్చి, ஆண்டவரே, முன்பு வாழ்ந்த வாழ்க்கையை விட ముందు జీవించిన జీవితం కంటే இயேசுவோடு நான் வாழ்கிற வாழ்க்கை, యేసయ్యా నీతో జీవించే ఈ జీవితము அது இனிமையுள்ள வாழ்க்கை, అది చాలా చక్కటిగా మంచిగా அற்புதமான ஒரு வாழ்க்கை. అద్భుతమైన జీవితంగా இயேசுவே, యేసయ్యా என்னோடு இருப்பதற்காக ஸ்தோத்திரம். నాలో ఉండడానికి నీకు వందనాలు. என் வாழ்க்கையை இனிமையாய் மாற்றுவதற்காக నా ஸ்தோத்திரம். జీవితము నీవు చాలా రుచికరంగా చేయబోతున్నందుకు వందనాలు. எங்க குடும்பத்தில் இருக்கிற சண்டைகள்லாம் மாறுவதற்காக ஸ்தோத்திரம். నా జీవితంలో పోరాటాలు కొట్లాంటి తీసేసకి వందనాలు. எங்க குடும்பத்தில் இருக்கிற எல்லா விதமான சத்துருவின் கிரிகள் அழிக்கப்படுவதற்காக ஸ்தோத்திரம். మా ఇంట్లో సైతాను శక్తులు ప్రతి కార్యాలు వెరగొట్టబడుచున్నకు వందనాలు. இந்த நாளிலே ஒவ்வொருவரையும் ஆசீர்வதியும் ఈ ஆண்டவரே. రాత్రి ప్రతి బిడ్డలు ఆశీర్వదించండి. ஒவ்வொருவருக்கும் அற்புதம் செய்யும் ప్రతి ஆண்டவரே. బిడ్డలకు అద్భుతాలు జరిగించు. அற்புதம் நடப்பதாக, అద్భుతం జరిగించు. விடுதலை வருவதாக, విడుదల ఇచ్చి ఈ சுகம் வருவதாக, సుఖం స్వస్థత జరిగించు. சரீரத்துல எந்த வியாதி இருந்தாலும் சுகமாகட்டும். శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యము ఇప్పుడే స్వస్థత జరుగునగాక. இயேசுவின் நாமத்திலே சுகம் உண்டாவதாக. యేసు నామములో నీ స్వస్థత జరుగునగాక. ஆசீர்வதிக்கிறோம் ஆண்டவரே. ప్రతి బిడ్డలు దీవిస్తున్నాము యేసయ్యా. அற்புதம் நடக்கட்டும். అద్భుతం జరుగునగాక. இயேசுவின் நாமத்தில் యేసు నామములో ஜெபிக்கிறோம் நல்ல பிதாவே. అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ஆமென். ఆమేన్ 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చాలా సంతోషం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీతో మాట్లాడినారు ఈ రాత్రి? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి యేసుకు వందనాలు చెప్తాం. ఆయన గొప్ప దేవుడు. ఈ రాత్రి మనతో మాట్లాడినారు. 3 కార్యాలు చేయాలన్నా, కొరత తీరాలంటే, మొదటిగా అద్భుతం జరగాలంటే ఏం చేయాలంటే ఆయన మీలో ఉండాలా. రెండవదిగా దేవుడు మాట్లాడినారు మనతో, దేవుని ఆలోచనకి మనం లోబడాలా. మూడవది యేసయ్య చెప్పిన మాట ప్రకారము విశ్వాసంతో ముందుగా సాగాలి. హల్లెలూయా. ఎంతమంది ఈ 3 కార్యాలు చేయడానికి వీలైతా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు? మీ జీవితంలో అద్భుతాలు ఈ రాత్రి నుంచి మొదలైతా ఉన్నాయి. హల్లెలూయా. సైతాను మీ జీవితంలో పని చేసడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే యేసయ్య మీలో ఉన్నారు. వాక్యం పరిశుద్ధమైన గ్రంథం ఇలాగా సెలవిస్తా ఉంది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే ఎవరంట? నాకు వాయిస్ వినపడలేదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్ప. మీరు చెప్పేది కంటే గొప్పవాడు లాగా కనపడలేదు నాకు. ఇంకా గట్టిగా చెప్తారా? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఇంకా సౌండ్ తక్కువ ఉంది. మీకు ఇంతేనా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు.
దేవుడు నా జీవితంలో అద్భుతాలు జరిగించే సమయం వచ్చింది. మేము చాలా మందికి దీవెనకరంగా ఉండబోతున్నాము. చాలా మందికి ఇచ్చేవారుగా దేవుడు నన్ను దీవించబోతున్నారు. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళకి చేయించి చెప్పండి, అద్భుతాలు నా జీవితంలో జరగబోతాయి. మీ జీవితంలో జరుగుతుందా అని అడగండి. మీ జీవితంలో జరుగుతుందా? నాకు తెలిసి నమ్ముతున్నాము నా జీవితంలో జరుగుతుంది అని చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయము దేవుని సేవకులు వందనాలు. ఆ మంచి వర్తమానం దేవుడు ప్రవచన ఆత్మతో మనతో మాట్లాడినారు. రాత్రి మీ బిడ్డలు, ప్రతి బిడ్డలకు కావాల్సిన ప్రవచన మాత్రమే చూటిగా దేవుడు తక్కువ సమయంలో మనతో మాట్లాడినా. మన దేవుడు గొప్పవాడు. పొద్దున్న మనకు ఉదయకాలము మనకు ఆరాధన జరుగుతుంది. ఆదివారము 9:30కి ఎవరెవరు వీలైతుందో మీరు ఆ సమయం మీరు యూస్ చేసుకోండి, పోగొట్టుకోవద్దు. దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. రేపు 12 మంది దేవునితో చేరబోతున్నారు. హల్లెలూయా. వాళ్ళు పాపం నుంచి, శాపం నుంచి, సైతాను చేతుల నుంచి దేవుడు ఆ బిడ్డలు తీసేసి దేవుని రాజ్యంలో చేర్చబోతున్నారు. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, ఒక్క పాపి మారు మనసు పొందుకుంటే పరలోకంలో గొప్ప సంతోషం అంట. ఒక్క పాపి కాదు, 12 పాపి మారు మనసు పొందుకొని పరలోకంలో చేర్చబడబోతున్నారు. దేవుని బిడ్డలుగా చేయబోతున్నారు. హల్లెలూయా. దేవునికి వందనాలు. ప్రతి ఒక్కరికి యేసు నామములో శుభములు పలుకుతాము. దేవుని సమాధానం, శాంతి మీతో ఉండును గాక. If your God is dead, come and train mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel Titus India and press the bell icon. Your life will never be the same again in Jesus' name.